Peddi is undoubtedly a feast for all TFI fans. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు పెద్ది సినిమా రామ్ చరణ్ గారి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు సనా గారు రీసెంట్ గా డైరెక్ట్ చేసిన సినిమా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్డౌటబుల్లీ పెద్ది ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ రామ్ చరణ్స్ కెరియర్ ఆఫ్టర్ రంగస్థలం అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ లో వాళ్ళు కట్ చేసిన విధానం కానీ, చూపించిన ఆ ఊరు కానీ అదంతా చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ క్యారెక్టర్స్ కూడా జాన్వీ కపూర్ గారు కానీ, జబర్దస్త్ లో మన చమ్మక్ చంద్ర గారు కానీ, రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా న్యాచురల్ గా అందులో సెట్ అయ్యారనిపించింది. ఏదో అతికించినట్టు కాకుండా ఆఖరికి మిర్జాపూర్ మున్నాబాయి కూడా చాలా యాప్ట్ గా సెట్ అయ్యారనిపించింది నా వరకు అయితే. ఈ పెద్ది సినిమాలో వీళ్ళందరూ మన పోడ్కాస్ట్ వాటిలో బుచ్చిబాబు సనగర్ వాళ్ళందరూ ఏంటి ఓవర్ గా ఎగ్జాక్టెడ్ హైప్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇట్స్ ట్రూ. నాకైతే అది అప్పుల్లో ఎగ్జాజరేషన్ అనిపించచ్చు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట నిజం అనిపించింది. ఎక్స్పెషల్ గా ఒక షార్ట్ లో రామ్ చరణ్ గారు సైకిల్ తొక్కుంటూ గద పట్టుకుని సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న షార్ట్ పెట్టారు ట్రైలర్ అయిపోతున్న టైంలో. ఆ టైంలో అయితే నిజంగా నాకు ఒక రామ్ చరణ్ గారు ఒక యాక్టర్ ని చూస్తున్న ఫీలింగ్ ఏం రాలేదు. పర్ఫెక్ట్ గా ఒక ఊర్లో పెద్ది అనే ఒక వ్యక్తి ఏదో అంటే ఫైట్ సీన్ ముందే వస్తుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ది పహిల్వాన్ ట్రైలర్ అదే గెటప్ లో రిలీజ్ చేశారు కాబట్టి ఏదో ఈ ఆ రష్ లో వెళ్తున్నాడు అనే ఫీలింగే నాకు వచ్చింది తప్ప ఏదో రామ్ చరణ్ గారి యాక్టర్ అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. వెరీ వెల్ యాక్టెడ్ అండ్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ ట్రైలర్ అని నాకు అనిపించింది. ఎక్స్పెషల్ గా కెమెరా యాంగిల్స్ రత్నవేల్ గారి గురించి మనం అంతా మాట్లాడుకోవాలి. ఈస్ ద బెస్ట్ కెమెరా మ్యాన్ అండ్ హిస్ బెస్ట్ వర్క్ ఈస్ పెద్ది అన్డౌటబుల్లీ ప్రజెంట్. సో మళ్ళీ చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం పెద్ది నాకు చాలా బెస్ట్ గా అనిపించింది రత్నవేల్ గారి నుంచి. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా యాక్ట్ అయింది. ఇంకా స్పెషల్ సాంగ్ అది రాలేదు, కానీ వచ్చిన 2 సాంగ్స్ కూడా చాలా బాగా క్లిక్ అయినాయి. పెద్ది సినిమాలో 3 స్పోర్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు: కుస్తీ, క్రికెట్ అండ్ రన్నింగ్. ఈ మూడింటిని ఎలా బ్లెండ్ చేస్తారో, ఎలా తీసుకెళ్తారో, ఒకవేళ ప్రాపర్ గా స్టోరీలో అన్నిటిని బ్లెండ్ చేసి ఎక్సలెంట్ వే ఆఫ్ కన్విక్షన్ తో స్టోరీ చెప్పగలిగితే మాత్రం పెద్ది ఈజ్ అన్డౌటబుల్లీ ఎ ఫీస్ట్ ఫర్ ఆల్ టిఎఫ్ఐ ఫ్యాన్స్. టిఎఫ్ఐ నుంచి మరొక మంచి అద్భుతమైన హిట్ మనం చూడబడతాం 2026 లో. మళ్ళీ నాకైతే పెద్ది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పెద్ది సినిమా కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను June 4th కోసం. మీకు ఎంతమందికి పెద్ది ట్రైలర్ నచ్చింది వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కొంచెం లైక్స్ కొట్టి కామెంట్స్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ అర్థం పుష్ చేస్తుంది. పెద్ది సినిమా డిలే అయింది, చాలా కాలం పట్టింది రావడానికి. అలాగే మన వీడియో కూడా చాలా కాలం పట్టింది రావడానికి. ఐమ్ సారీ. కొంచెం నాకు షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ ఇలా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా ఇక్కడ పై నుంచి రెగ్యులర్ గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.